గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈరోజు అశోక్ గజపతిరాజు గారు విజయనగరం నుండి బయలుదేరారు. ఇక్కడి నుంచి అధికారికంగా లాంఛనాలతో ఈరోజు మొత్తం ప్రోటోకాల్ వెహికల్తో కలిసి విజయనగరం నుండి విశాఖపట్నం వరకు రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేసి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ గోవాకి అయితే చేరుకుంటారు. ఇప్పటికే గోవాలో రేపు ప్రమాణ స్వీకారానికైతే అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం నుంచి మాత్రం భారీ ఎత్తున అభిమానులు అయితే మాత్రం ఇప్పటికే గోవా అయితే చేరుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇక్కడికే చూసుకుంటే లెఫ్టినెంట్ కర్నల్తో అధికారిక లాంఛనాలతో గౌరవ వందనం అందుకొని అయితే ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా చూసుకుంటే ఆ కారు ఎక్కేటప్పుడైతే అశోక్ గజపతిరాజు కూడా ఒక రకంగా భావోద్వేగానికి కూడా గురైనటువంటి సందర్భం కూడా ఎదురయ్యింది. ఎందుకు చూసుకుంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇదే బంగ్లాలో ఉండి ఎన్నో రాజకీయ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చాలామందికి ఈ యొక్క ప్రాంతం నుంచి ఒక రాజకీయ గురువు కూడా ఆయనైతే మాత్రం ఉన్నారు. ఈరోజు ఒకసారికి ఈ బంగ్లాని విడిచి వెళ్ళడంతో అంటే ఇంతవరకు కూడా ఒక రాజకీయానికైతే ఒక వేదికగా అయితే ఈ బంగ్లా అయితే ఉండేది. ఎక్కడి నుంచి చూసుకుంటే ఒక ప్రత్యేకంగా ఒక గవర్నర్ బంగ్లా కూడా రానున్న రోజుల్లో మారబోతున్నటువంటి తరుణంలో ఒక అతిథి గృహంగా మారబోతున్నటువంటి ఒక తరుణంలో ఒక రకంగా భావోద్వేగానికి గురైనటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు సుమారుగా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి మొన్నటి వరకు కూడా టీడీపీ పొలిటికల్ లీడర్గా అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులుగా గాను ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు ఈరోజు ఒక్కసారిగా ఈ బంగ్లాని విడిచి వెళ్ళడంతో భావోద్వేగానికి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అభిమానులు, అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ నుంచి సుమారుగా ఒక 200 మంది వరకు కూడా ఈరోజు గోవా కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి అశోక్ గజపతిరాజుతో పాటు తమ కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో పాటు తల్లి, కుటుంబ సభ్యులు అందరూ కూడా తనతో పాటు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఒక అభిమానం తెలియచేయడం కోసమే అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు నుంచి చూసుకుంటే ఈ యొక్క బంగ్లా కూడా పూర్తిగా ఒక రాజకీయానికి ఒక పెద్ద దిక్కు కోల్పోయినటువంటి వ్యక్తిగా అయితే మాత్రం ఈరోజు కనిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా కోలాహలంగా కలకలాడుతున్నటువంటి ఒక బంగ్లా ఈరోజు పూర్తిగా ఎవరూ లేకపోవడంతో ఒక నిర్మానుష్యంగా మారినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.